ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ్. శంభో శంకర. శివరాత్రి నుంచి శివ సంబంధమైనటువంటి విషయాలు కొన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మన మోహనవాణి ఛానల్ ద్వారా. వీక్షకులందరికీ ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. ఈ రోజున శివాలయంలో శివుడి ఎదురుగ్గా నందీశ్వరుడు ఉంటాడు. ఆ నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుంచి ఎందుకు దర్శించుకుంటారు? శృంగం అంటే కొమ్ము. త్రిమూర్తుల్లో సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు శివుడు. అందుకనే ఆయన్ని బోళాశంకరుడు అంటారు. ఆయనకి భక్తులు ఎక్కువ. ఆ కోవకే పరమశివుడు పరమ భక్తుడైనటువంటి శిలాదుడు అనేటువంటి వాడు కుమారుడైనటువంటి నందీశ్వరుడు కూడా. నందీశ్వరుడు శిలాదుడు అనేటువంటి ఒక వ్యక్తి యొక్క కుమారుడు. పుట్టుకతోనే శివభక్తుడైనాడు ఈ పిల్లవాడు. ఒకవైపు సకల శాస్త్రాలు అభ్యాసం చేస్తూనే మరొక వైపు మహేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఉండేవాడు. దేవాలయాల్లో, ముఖ్యంగా శివాలయాల్లో శివలింగానికి ఎదురుగ్గా నందీశ్వరుడు ఉంటాడు. గుడి చుట్టూ ప్రదక్షిణ పూర్తయిన తర్వాత భక్తుడు నందీశ్వరుడికి దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత నందీశ్వరుడి యొక్క కొమ్ముల మీద చేతి వేళ్లు పెట్టి, బొటన వేలు, చూపుడు వేలు, ఆ మధ్యలో నుంచి శివలింగాన్ని దర్శించుకుంటాం. అయితే ఇలా ఎందుకు చేస్తారు అనే విషయం కొద్ది మందికి మాత్రమే తెలుసు. అందువల్ల మిగిలిన వాళ్లకు కూడా తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరుగుతుంది. అదేవిధంగా శివాలయాల్లోనే నందీశ్వరుడు ఉంటాడు. ఎందుకని? శివుడి యొక్క వాహనం నంది కాబట్టి. మిగిలిన దేవాలయాల్లో ఉండడు. ఒకవేళ ఉన్నా స్వామి వారికి ఎదురుగ్గా ఉండే అవకాశమే లేదు. ఎందుకు ఎదురుగా ఉంటాడు నంది? శివాలయంలో నంది యొక్క విగ్రహం ముందు నిలబడి దాని కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని దర్శించుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తుంది, అనూచానంగా. దీనికి ఆధ్యాత్మికమైన, సంప్రదాయమైనటువంటి కారణాలు ఉన్నాయి. నంది శివుడికి ఎంతో ఇష్టుడైన భక్తుడు. అందుకనే నందీశ్వరుడికి శివుడికి అభేదం చెప్తారు శివభక్తులైన వాళ్ళు. శివలింగాన్ని దర్శనం చేసుకునే ముందర శివుడి యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుడిని పూజించటం అనేది, అతని అనుమతి తీసుకోవడం అనేది ముఖ్యమని భావిస్తారు. అట్లాగే నందీశ్వరుడి యొక్క కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించటం వల్ల గురువు శిష్యుల యొక్క సంబంధాన్ని గౌరవించినట్లు అవుతుంది. ఎందుకంటారా? నంది శివుడి గురువు లాంటివాడు. చూసారా? మరి శివాలయంలోకి అడుగు పెట్టగానే శివుడి కంటే ముందుగా నంది యొక్క దర్శనం చేసుకుంటాం కదా. కొంతమంది అయితే నందీశ్వరుడి యొక్క రెండు కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని చూసి, మరికొంతమంది ఆయన చెవిలో తమ యొక్క అభీష్టాలను చెప్పుకుంటూ ఉంటారు, నెరవేరుస్తాడని. పరమేశ్వరుడికి నంది ఒక అనుంగు భక్తుడు, ద్వారపాలకుడు, వాహనం కూడా. కాబట్టి నందికి అంతటి ప్రాధాన్యత ఉన్నది. లయకారకుడైనటువంటి ఈశ్వరుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. శివాలయాల్లో శివలింగాన్ని దర్శించుకునే సమయంలో మనస్సుని శివుడి మీద కేంద్రీకరించాలి.
కాబట్టి గర్భాలయంలో ఉన్నటువంటి చిన్న అఖండ దీపం వెలిగిస్తారు. గర్భాలయాల్లో కరెంటు లైట్లు వేయటం అనేది సంప్రదాయం కాదండి. కేవలం దీపారాధన వెలుగు, అలాగే స్వామికి ఇచ్చే హారతి వెలుగులో ఆ లింగాన్ని మనం దర్శించుకోవాలి. సాధారణంగా శివాలయానికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణ చేసి పరివార దేవతల దర్శనం చేసుకున్న తర్వాత పరమేశ్వరుణ్ణి దర్శించుకుంటాం. చుట్టూ పరివార దేవతలు ఉంటారు. కొన్ని చోట్ల దక్షిణామూర్తి ఉంటాడు, మరి కొన్ని చోట్ల కాలభైరవుడు ఉంటాడు, కొన్ని చోట్ల అందరూ ఉంటారు. కాలభైరవుడు, దుర్గామాత, అంతా పరివార దేవతలంతా చుట్టూతో ఉంటారు. కొంతమంది నందీశ్వరుడికి నమస్కరించి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అది సంపూర్ణ దర్శనం కాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ శివాలయంలో అయినా సరే పరమేశ్వరుడు లింగ రూపంలోనే ఉంటాడు. 99% దేవాలయాల్లో లింగ రూపంలో మాత్రమే ఉంటాడు. అంటే ఇతర దేవతల్లాగా విగ్రహ రూపంలో ఉండకుండా లింగాకారంగా ఉండేటటువంటి ఒక స్వరూపం శివుడిది. అయితే ఇక్కడ ఒక విశేషం, మిగిలిన దేవాలయాల్లో ఉండేటటువంటి దేవుళ్ళ యొక్క విగ్రహాలు కరచరణాదులతోటి మనలాగే ఉంటాయి. కొన్ని చోట్ల 2 చేతులతోటి, కొన్ని చోట్ల 4 చేతులతోటి, అమ్మవార్లు అయితే అష్టభుజాలతోటి మనకి దర్శనం ఇస్తారు. అనేక ఆయుధాలు అన్ని చేతుల్లో పట్టుకొని ఉంటారు. అటువంటి రూపాన్ని మన మనస్సు వెంటనే పట్టుకోగలుగుతుంది. కానీ లింగ రూపంలో ఉన్న శివుడిని చూస్తూ స్వామి యొక్క నిజ రూపాన్ని దర్శించటానికి దృష్టిని మనం మనస్సు మీద కేంద్రీకృతం చేయాలి. అప్పుడు మాత్రమే శివుడి యొక్క స్వరూపం మనకు కనపడుతుంది. తెల్లటి దేహం, రుద్రాక్షమాలలు, అలాగే సర్ప ఆభరణాలు, మెడలో జటాజూటం, దాంట్లో నెలవంక, ఇవన్నీ మనకి దర్శనం కావాలి. మనోనేత్రంతో చూడాలి. అందుకే ఎప్పుడు పరమేశ్వరుడు ముందు ఉండేటటువంటి నంది కొమ్ముల మధ్య నుంచి ఆ శివలింగాన్ని చూస్తూ దృష్టిని బాగా కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి. ఆ సమయంలో నందీశ్వరుడి యొక్క పృష్ఠభాగాన్ని నిమరాలి. శృంగాల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవటం వల్ల నందీశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా కలిగి మనం ఆ దేవాలయానికి వెళ్ళినటువంటి ఒకానొక శుభకరమైనటువంటి ఫలితం మనకు దక్కుతుంది. అట్లాగే నందీశ్వరుడి యొక్క కుడి చెవులో మన కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది. కుడి చేతిని నందీశ్వరుడి యొక్క చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా మన గోత్రము, పేరు, మన మనస్సులో ఉన్నటువంటి కోరిక చెప్పటం మంచిది. ఆ తర్వాత శివాలయంలో ఇచ్చినటువంటి పుష్పం కానీ, బిల్వ దళం కానీ నంది యొక్క శిరభాగంలో పెట్టాలి. అంటే శివుడి యొక్క నిర్మాల్యం నందీశ్వరుడి యొక్క శిరస్సు మీద పెట్టాలి. అంతేకాదు గురు శిష్యుల మధ్య ఎవ్వరూ వెళ్ళకూడదు. అందుకని నందీశ్వరుడు తదేకంగా పరమేశ్వరుడినే చూస్తుంటాడు. అందుకని మనం భక్తులుగా వెళ్ళినటువంటి వాళ్ళం శివుడికి, శివలింగానికి, నందీశ్వరుడికి మధ్య నుంచి నడవకూడదు. ఒక ప్రక్కన నిలబడి, ఒకవైపు ఆడవాళ్ళు, ఒకవైపు మగవాళ్ళు నిలబడి చక్కగా స్వామి యొక్క దర్శనం చేసుకోవాలి. అంటే నంది యొక్క దృష్టికి అవరోధం కలిగించకుండా ఉండాలి. ఎందుకని? అటువంటి భక్తుడైన. అందుకనే మనం వాళ్ళిద్దరి మధ్యలో కూడా వెళ్లకుండా నందీశ్వరుడి యొక్క కొమ్ముల మధ్య నుంచి మాత్రమే శివ దర్శనం చేసుకోవాలి. పరమేశ్వరుడు తన యొక్క 3వ కన్ను తెరిస్తే సకల చరాచర జగత్తు
భస్మీపటలం అయిపోతుంది, తల్లడిల్లిపోతుంది. కాబట్టి నేరుగా శివుడి ముందుకు వెళ్ళకూడదని పండితులు చెప్తున్నారు. అంటే శివలింగం వైపు కాకుండా ప్రక్కకి తిరిగి తలకాయ మాత్రం తిప్పి నమస్కారం మాత్రం శివుడికి చేసుకోవాలి. అందుకనే ముందుగా శివుడి యొక్క వాహనమైనటువంటి నంది యొక్క కొమ్ముల మీద వేళ్ళు ఆనించి దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే లోపలికి ప్రవేశించటం, ఆ తరువాత దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా కొమ్ముల మధ్య నుంచి దర్శనం చేసుకోవటాన్ని శృంగ దర్శనం అంటారు. రాశి చక్రంలో మిథున రాశి ఆది దంపతుల యొక్క స్వరూపం. మిథునము అంటే జంట. వృషభ రాశి నందీశ్వరుడి యొక్క రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృషభ రాశి మిథున రాశికి కిందుగా ఉంటుంది. అస్తమించే సమయంలో మిథున రాశి వృషభ రాశి కింద ఉంటుంది. ఆ కారణం వల్లే శివుడు వృషభ వాహనుడు, వృషభ ధ్వజుడు అయ్యాడు. నందీశ్వరుడి యొక్క వృషభ పృష్ఠభాగాన్ని స్పృశిస్తూ శివుణ్ణి దర్శించటం వల్ల పాపాలు పోతాయని చెప్తున్నారు. అలాగే శివలింగాన్ని నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుంచి కనుక దర్శిస్తే అటువంటి వాళ్ళకి కైలాసం ప్రాప్తిస్తుందని శివపురాణం చెప్తుంది. కాబట్టి ఒకసారి నందీశ్వరుడు శ్రీశైలం వచ్చి తపస్సులో నిమగ్నమైపోయినాడు. ఆ నందీశ్వరుడి యొక్క తపోదీక్షకు మెచ్చుకున్నటువంటి కైలాసనాథుడైన శివుడు ప్రత్యక్షమైనాడు. వరం కోరుకోమన్నాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసే శక్తిని ప్రసాదించండి పరమశివ అని కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు. ఈశ్వరుడు వరం ఇచ్చాడు. అలా 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత నందీశ్వరుడికి ఈశ్వరుడు గణాధిపత్యం ప్రసాదించాడు. దానివల్ల శివుడికి అత్యంత సన్నిహితంగా ఉండే అదృష్టాన్ని కల్పించాడు. దీంతో శ్రీశైలంలోనే కొలువు తీరేలాగా పరమశివుడు కూడా అనుగ్రహించాడు. ఈ వృత్తాంతం మనకి శ్రీశైల ఖండంలో స్పష్టం చేశారు. శివాలయంలో పరమేశ్వరుడికి ఎదురుగా ఉండేటటువంటి నంది ధర్మస్వరూపం. మామూలుగా వృషభం అంటే ధర్మస్వరూపం అని. విష్ణు సహస్రనామంలో కూడా వృష శబ్దం వస్తుంది. ఈ నందీశ్వరుడికి ఉండేటటువంటి 4 పాదాలు 4 వేదాలకు ప్రతీక. కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీద నడుస్తుంది అనటానికి నిదర్శనంగా నందీశ్వరుడి యొక్క ముందర ఉండే కుడిపాదం పైకి లేచి ఉంటుంది. మిగిలిన 3 పాదాలు లోపలికి మడుచుకున్నట్లుగా కనిపిస్తుంది మనకి ఆ శిలా విగ్రహాలను చూస్తే. ఇక సంధ్యా సమయాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ప్రదోషకాలము అని పిలుస్తాం. సాయంత్రం పూట సూర్యాస్తమయానికి ఒక పావుగంట ముందు, పావుగంట తర్వాత ఉండే సమయాన్ని సాయంకాల ప్రదోషకాలం అంటాం. ఈ సమయంలో నందీశ్వరుడికి విశేషమైన అర్చనలు, పూజలు చేయటం అనేది అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయం. అయితే కాలకోట విషం తాగినటువంటి పరమేశ్వరుడు ఒక అద్భుతమైన తాండవం చేస్తూ ఉంటే ఆయన యొక్క ఉగ్రత్వాన్ని నేరుగా చూసేందుకు దేవతలు సహితం భయపడిపోయారు. ఈ నేపథ్యంలో నందీశ్వరుడి యొక్క వెనక నిలబడి కొమ్ముల మధ్యలో నుంచి శివుణ్ణి దర్శించాలి అని దేవతలు ప్రతిపాదించారు. అంటే మామూలు శివుడి యొక్క తాండవ స్వరూపాన్ని దర్శించలేక తల్లడిల్లిపోయినారు దేవతలు. అప్పుడు దేవతలందరూ కలిసి
నందీశ్వరుడి యొక్క శృంగ మధ్యంగా ఆ తాండవం చేసే శంకరుణ్ణి దర్శించారు అని మనకి పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇప్పటికీ అదే ఆనవాయితీని కొనసాగిస్తూ భక్తులందరూ కూడా నందీశ్వరుడి యొక్క కొమ్ముల మధ్యలో నుంచే స్వామిని దర్శించుకుంటాం అనేది ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయంగా వస్తుంది. కాబట్టి మనం కూడా శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి నందీశ్వరుడికి మధ్య మనం ఏనాడు వెళ్ళకూడదు. కేవలం అర్చక స్వాములకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే లోపల అర్చన చేయాలంటే లింగానికి ముందు అటు ఇటు తిరగవాలి, దీపం పెట్టాలన్నా అన్నిటికీ అవసరం. వాళ్ళకి మినహాయింపు ఉంది. భక్తులుగా మనం వెళ్ళినటువంటి వాళ్ళ మాత్రం నందీశ్వరుడికి శివుడికి మధ్యకి వెళ్లకుండా 2 బారులుగా తీరి చక్కగా శివ దర్శనం చేసుకోవాలి. ఇది పద్ధతి, మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఒక సంప్రదాయబద్ధమైనటువంటి పద్ధతి. ఈ పద్ధతి మనం అందరం పాటించి శివుడి యొక్క నందీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే శంకరుడు పరమ గురువు అయితే నందీశ్వరుడు పరమ శిష్యుడు. ఇందాక ఏదైనా పొరపాటుగా చెబితే క్షమించండి. శంకరుడు గురువు, నందీశ్వరుడు శిష్యుడు. దక్షిణామూర్తి స్వరూపంలో శివుడు జగద్గురువు కదా. అటువంటి గురువుకి శిష్యుడికి మధ్యలో మనం వెళ్ళకూడదు. ఈ విషయం మరొక్కసారి మీతో మనవి చేసుకుంటూ, వింటున్న మీకు, చెప్పిన నాకు, తమ ఛానల్ ద్వారా ప్రసారం చేసిన అక్కునూరి వారికి ఆ సాంబ సదాశివుడు భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి చక్కటి ఆయుర్దాయనం కూడా ఇచ్చి కాపాడుగాక. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.